ఇండస్ట్రీలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి చర్చ నడుస్తుంది. అయితే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పూరి జగన్నాథ్. పూరి గతంలో తెరకెక్కించిన సినిమాల రికార్డులు బద్దలు కొట్టాయి. 2015లో వచ్చిన టెంపర్ తర్వాత పూరిని ఫ్లాప్లు వెంటాడాయి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్, లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఈ చిత్రాలు మళ్ళీ కూడా పూరిని వెనక్కే లాగాయి. అయితే పూరి విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తున్నాడన్న న్యూస్ రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కాంబినేషన్ ఏంటి అని అవాక్కయ్యారు. పైగా టబు ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ మూవీలో నటిస్తూ ఉన్నాడు. సంజయ్ దత్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది. ఇందులో సేతుపతి పాత్రలో 3 కోణాలు ఉంటాయట. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆ మూవీ పేరు బెగ్గర్. పైగా ఎప్పుడూ డ్రగ్స్, మాఫియా డాన్స్ చుట్టూ కథలు అల్లుకునే పూరి ఈసారి ఓ థ్రిల్లర్ స్టోరీ తెరకెక్కించబోతున్నాడంట. అంటే పూరి తన స్టైల్కి పూర్తి భిన్నంగా వెళ్తున్నాడు, కొత్తగా ట్రై చేస్తున్నాడు. పైగా విజయ్ సేతుపతి లాంటి స్టార్ సినిమా ఓకే చేశాడంటే అందులో విషయం కూడా లేకుండా ఉంటుందా? అందుకే పూరి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈసారి ఓ సరికొత్త పూరిని చూడొచ్చు అంటున్నారు. ఇవన్నీ ఉంటుంటే పూరి మారిపోయాడని అర్థమవుతోంది. ఇక అక్కినేని అఖిల్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. అందుకు కారణం లెనిన్. ఈ టైటిల్ వినగానే ఓసారి అఖిల్ తిరుగుబాటు చేయబోతున్నాడు అని తెలిసిపోతోంది. లెనిన్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఆ విషయం ఖరారైపోయింది. సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో అఖిల్ రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తున్నాడు. ఈసారి అఖిల్ ఓ రూటెడ్ స్టోరీ ఎంచుకున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్ని తీసుకున్నాడు. రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ సినిమాలో పరువు హత్యల నేపథ్యంలో ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. అఖిల్ చెప్పిన చావు పుట్టుకల డైలాగ్ వింటుంటే బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించబోతున్నాడు అనిపిస్తోంది. సో లెనిన్ విప్లవ శంఖం పూరించబోతున్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ కథల్ని ఎంచుకొని నిరాశపడ్డాడు అఖిల్. ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చి రాబోతున్నాడు. అక్కినేని అఖిల్లో మార్పు క్లియర్గా కనిపిస్తోంది.